అన్న నమస్తే అన్న. చెప్పండి అసలు ఏంది నిరసన కార్యక్రమం ఏంది అసలు చేపట్టడం ప్రధానమైన కారణం ఏంది? ఏప్రిల్ 26వ తారీఖున రైల్వే శాఖ అనేది ఒక ఒక నోటు విడుదల చేయడం జరిగింది. ఏమన్నా అంటే దాంట్లో ఉన్న ఉద్యోగాలలో ఖాళీలలో 2% ఉద్యోగాలను కోత విధిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ 2% కోత ఇప్పుడు దేశంలో జనాభా పెరుగుతుంది, జనాభాతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని మోడీ గారు చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు దేశ జనాభా పెరిగినప్పుడు దేశ అభివృద్ధి జరిగినప్పుడు దేశంలో ఉద్యోగాలు కూడా పెరగాల్సిన అవసరం ఉన్నదా అనేది మేము అంటా ఉన్నాం. మరి ఈ దేశం అభివృద్ధి చెందినప్పుడు దేశ జనాభా పెరిగినప్పుడు ఉద్యోగాల కోత ఎందుకు విధిస్తున్నారు అనేది ఒక ప్రశ్న. రెండవది, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకముందుకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అనేది మేము అడుగుతా ఉన్నాం. ఈ దాదాపు ఆయన అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 12 సంవత్సరాలలో దాదాపు 24 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. ఎక్కడ ఉద్యోగాలు 24 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి పక్కన పెడితే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక 20-30 కోట్ల వరకు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసుకుంటూ ఉన్న ఉద్యోగాలను కూడా కొల్లగొట్టడం జరిగింది. ఇలా అందులో భాగంగానే ఈ దేశంలో అత్యధిక ప్రాధాన్యం ఉన్న సంస్థ ఏదైతే ఉన్నదంటో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఆ బోర్డులో కూడా నువ్వు 2% ఉద్యోగాలు కోత విధిస్తున్నావు అంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అనేది మేము యువకులుగా, ఈ దేశ యువకులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా రైల్వే రంగాన్ని కేవలం ప్రైవేట్ పరం చేయడానికి ఉద్యోగాలను కోత విధిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇప్పటికే దాదాపు అనేక రైల్వే స్టేషన్లు, అనేక రైళ్లు కూడా ప్రైవేట్కి అప్పచెప్పడం జరిగింది. ఈ దేశంలో అధికారంలోకి వచ్చి దాదాపు స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ 75 ఏళ్ల కాలంలో ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు రైల్వేలు పెంచినా అనేది ఈ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే రిలీజ్ చేయాలి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని కిలోమీటర్లు ఈ రైల్వేని పెంచావనేది చెప్పాలి. ఈ అభివృద్ధి చెందుతున్నావు అంటే ఎక్కడ అభివృద్ధి చెందుతున్నావు, ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నావు అనేది మేము అడుగుతున్నాం. అభివృద్ధి చేస్తే ఈ ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి అనేది మేము అడుగుతూ ఉన్నాం. ఈ దేశంలో ప్రైవేటు రంగానికి అప్పచెప్తే ఈ దేశంలో యువకులకు ఉద్యోగ భద్రత లేదు. ప్రైవేటు రంగం వస్తే వాడిని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. 10,000, 20,000 జీతానికి నానా చాకరీ చేపించుకొని ఈ దేశంలో యువకులకు ఉద్యోగాలను కొరత సృష్టిస్తున్నాడని మేము ఆరోపిస్తా ఉన్నాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ RRB ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ప్రతి సంవత్సరం అని చెప్తున్నాడు. మరి అసలు ఆ నోటిఫికేషన్ ఉన్నదా అసలు లేదా ఇంతవరకు ఆయన వచ్చిన కాంచి? దాదాపు ఎగ్జాంపుల్ ఒక 2024 డిసెంబర్ నుంచి దాదాపు ఇప్పటికీ ఒక 6-7 ఎగ్జామ్స్ నడిచాయి. ఈ 6-7 ఎగ్జామ్లలో RRB రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఎగ్జామ్ నిర్వహించింది కానీ ఇప్పటి వరకు దాంట్లో రిజల్టే రాలేదు. ఈ రోజు కూడా నిన్న 7, 8, 9 ఈ 3 రోజులు కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నది. కానీ ఈ గతంలో జరిగిన 2 ఏళ్ల కింద జరిగిన ఎగ్జామ్స్కే ఇప్పటి వరకు రిజల్ట్ రాలేదు. ఇప్పుడు జరిగేదానికి రిజల్ట్ వస్తాయనే నమ్మకం ఈ దేశంలో యువకులకు, ఈ నిరుద్యోగులకు లేదనేది మేము చెప్తా ఉన్నాం. రేపు 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ వస్తుంది, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా నరేంద్ర మోడీకి నిరసన తెలియజేస్తాం. ఎందుకంటే ఈ దేశంలో మాకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మమ్మల్ని ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఓట్లు వేయించుకున్నావు. మమ్మల్ని ఉద్యోగాలు అడుగుతేనేమో నిరుద్యోగ సమస్య లేపుతేనేమో మమ్మల్ని కులం పేరు మీద, మతం పేరు మీద రాజకీయాలు చేసుకుంటా మమ్మల్ని విచ్ఛిన్నం చేస్తున్నాం. ఇది ఎక్కడ దేశ అభివృద్ధి చెందుతున్నాం? మరి మాకు ఉద్యోగాలు వస్తే అందుకే ఖచ్చితంగా నరేంద్ర మోడీకి నిరసన తెలియజేస్తాం. ఖచ్చితంగా నిరసన దినం, ఆ నిరసన సెగ అనేది ఖచ్చితంగా నరేంద్ర మోడీకి తగులుతున్నదని తెలియజేస్తాం.